తమిళనాడులో కొబ్బరి ఉత్పత్తులు అందుబాటులోకి రావడంతో కోనసీమలో కొబ్బరి మార్కెట్లో స్తబ్దత ఏర్పడింది. గత కొద్ది రోజులుగా ధరలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఎగుమతులు కూడా ఎక్కడికక్కడ ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. దీంతో కొబ్బరి రైతులు దిగులు పడుతున్నారు. కోనసీమ కొబ్బరికాయలకు ఒక ప్రత్యేకత ఉంది. దేశీయంగా కొబ్బరి మార్కెట్లో డిమాండ్ కూడా బాగానే ఉంది. కానీ కొద్ది నెలలుగా పరిస్థితి మారిపోయింది. కోనసీమ కొబ్బరికాయలకు తమిళనాడు పోటీ ఇస్తోంది. అక్కడ దిగుబడి విపరీతంగా పెరగడంతో దాని ప్రభావం కోనసీమ మార్కెట్ ధర మీద పడింది. తమిళనాడు కాయలు తక్కువ ధరకే రావడంతో పలు రాష్ట్రాల వ్యాపారులు తమిళనాడు వైపే ఎక్కువగా చూస్తున్నారు. దాదాపు 10 రోజుల క్రితం దాకా తమిళనాడులో పంట దిగుబడి లేదు. దీంతో కోనసీమ కొబ్బరికాయకు డిమాండ్ బాగా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆర్డర్లు వచ్చాయి. టన్ను కొబ్బరికాయల ధర 60,000 రూపాయలు పలికింది. అయితే తమిళనాడులో దిగుబడి విపరీతంగా పెరగడంతో ఇప్పుడు టన్ను కొబ్బరికాయలు 45,000 రూపాయలకు ఇస్తామన్నా కొనేవాళ్లు కనిపించడం లేదు. పచ్చి కొబ్బరికాయల ధర కూడా 14,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పడిపోయింది. దీంతో రైతులు ఒక్కసారిగా డీలా పడిపోయారు. నా పేరు చిట్టినీరు రంగసాయి. ఈ రోజు కొబ్బరి తోటలో వచ్చేటప్పటికి మా కోనసీమ ప్రాంతంలో కొబ్బరి తోటలు ప్రసిద్ధి చెందినాయి. అయితే మా ప్రాంతంలో ఒక ఎకరం కొబ్బరి తోట ఉన్న రైతుకి 10 నుంచి 20-30 ఎకరాలు ఉన్న రైతుకి ధరల్లో చాలా వ్యత్యాసం ఉండదు. ఒక 500 కొబ్బరికాయ పడే రైతుకి, అలాగే పెద్ద రైతుకి ఒక కాయకు వచ్చి 2 రూపాయలు 2.5 రూపాయల దాకా వ్యత్యాసం ఉంటుంది ఒక కాయకు వచ్చి. అలాగే ఖర్చు చూస్తే ఆ రైతుకి ఎంత ఖర్చు అవుతుందో ఈ ఎకరం అరెకరం ఉన్న రైతుకి కూడా అదే ఖర్చు అవుతుంది. దాంట్లో పెద్ద తేడా ఉండదు. అలా అయినప్పటికీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఈ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. అలాగే దింపు తీసే వ్యక్తికి 2 రూపాయలు, అక్కడ అలాగే తోటలోంచి బయటికి తేయడానికి అలా సాగుకారు పట్టుకెళ్ళేటప్పుడు కూడా 1.5 రూపాయల ఖర్చు అవుతుంది. అయితే కొబ్బరికాయ వచ్చేటప్పటికి ఏంటంటే సీజన్ గా ఎక్కువ కొబ్బరికాయ పడేటప్పుడేమో రేటు తక్కువ ఉంటుంది, కాయ తక్కువ ఉన్నప్పుడేమో రేట్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు రైతుకి గిట్టుబాటు అవ్వలేని పరిస్థితి ఉంది. దీన్ని ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసి ఈ యొక్క వ్యత్యాసానికి వీళ్ళకి ఎగుమతి రంగంలో కానీ అలాగే ట్రాన్స్పోర్ట్ లో కానీ రైతులకి సాగుకారులకి ఏమైనా ఒక సబ్సిడీ లాంటిది కానీ ఏదో పెడితే ఈ కొబ్బరికాయ వేరే చోటకి వెంటనే వెళ్ళేలాగా ఉంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఈ ఏడాది కుంభమేళాకు కూడా కోనసీమ కోకోనట్ భారీగా వెళ్ళింది. సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాలకు తమిళనాడు నుండి భారీగా కొబ్బరికాయలు వెళ్తుంటాయి. మొన్నటిదాకా తమిళనాడులో దిగుబడి లేకపోవడంతో చాలా మంది ఉత్తరాది వ్యాపారులు కోనసీమ రైతులకు అడ్వాన్సులు కూడా ఇచ్చారు. కానీ తమిళనాడులో దిగుబడి పెరగడంతో ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చిన వారు కూడా వెనక్కి వెళ్తున్నారు. కనీసం లోకల్ మార్కెట్లో కూడా ఆశించిన ధర రావడం లేదని వాపోతున్నారు. కొబ్బరికాయ రేటు సన్నకారు రైతులకు ఓ రకంగా ఉంటుంది, పెద్ద రైతులకు ఓ రకంగా ఉంటుంది. దింపు ఖర్చు ఏమో దింపు తీసుకుని 2 రూపాయలు ఖర్చు, పోగి వేస్తేమో 3 రూపాయలు ఖర్చు. అది ఉన్నప్పుడు మాకు కాయ పడ్డప్పుడు ఏమో రేటు తగ్గిపోతుంది, కాయ ఉన్నప్పుడు లేనప్పుడు ఏమో రేటు పెరుగుతుంది. ఇలా ఉందండి పరిస్థితి. మొత్తానికి తమిళనాడు మార్కెట్ ప్రభావం కోనసీమ కొబ్బరి మార్కెట్ మీద తీవ్రంగా పడింది.